అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభాలు తెలియజేస్తున్న మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను వినండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చురు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటాడు. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో, యెరూషలేం దేవాలయంలో అంతా బోధించేశాడు. బోధించేసిన తర్వాత యెరూషలేం గురించి అక్కడ ముందు వచనాల్లో రాస్తాడు చూడండి. 23:37లో రాస్తాడు ఆయన, నేను ప్రవక్తలు పంపించాను, అందరూ పంపించాను, ఆయన నువ్వు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా చేశావు. యెరూషలేం అప్పుడు ఎప్పుడు ఇర్మియా ప్రవచించాడు. ఇర్మియా ప్రవచిస్తే మళ్ళీ యెహెజ్కేలు ద్వారా దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ అవిధేయమైన పని చేస్తున్నారు. ఎవరంటే యెరూషలేం ప్రజలు అవిధేయమైన పని చేస్తూ మనుష్య కుమారుడు వచ్చాడు. అందుకే అపోస్తల స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒక వెలుగు ఉండన ఆ వెలుగు భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని వెలుగుస్తుందంట. ఆ వెలుగు వచ్చి చెప్తే కూడా వీళ్ళు ఇంకా వినలేదు. దేని గురించి అంటే పాపాన్ని గురించి, తీర్పుని గురించి వినలేదు. ఆ తీర్పుని గురించే అంతిమ తీర్పు, ఆ యెరూషలేం ప్రజల యొక్క అంతిమ తీర్పు కాదు, ఆ యెరూషలేం యొక్క ఏదైతే దేవాలయం ఉందో చూసావా, ఈ దేవాలయం ఏంటంటే 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. అప్పటికీ మందిరాలు లేవు, దేవునికి ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. అక్కడ ప్రజలందరూ ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత ఎక్కడంటే దావీదు నేను కడతాను అన్నాడు. దావీదు కట్టరు కూడా, సొలొమోను కట్టారు. సొలొమోను కట్టిన తర్వాత బబులోను రాజు ఎక్కడ? ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయంలో బబులోను రాజు సిద్కియా విధేయమైన పరిస్థితిని బట్టి, సిద్కియా విధేయతను బట్టి దేవుడు తోడు లేకుండా ఇష్టానుసారంగా చెత్త అంతా చేసేసి సిద్కియా బబులోనీయుల మీదకి యుద్ధానికి తిరిగాడు. బబులోనీయులు ఎలాంటి వారు తెలుసు కదా, బబులోనీయులు ఎంత క్రూరులు, ఇంకా రారు, బబులోని చెరకెళ్తే రారన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడు. అయినా వాళ్ళ అవిధేయతను బట్టి మళ్ళీ యెరూషలేం దేవాలయం మళ్ళీ కూలిపోబోతుంది. అప్పుడు ఇర్మియా కాలంలో, సిద్కియా ఇప్పుడు మొదటి కాలంలో సొలొమోను కట్టించిన మందిరం బబులోనీయులు ఏ కాలంలో 586 BCలో మళ్ళీ నాశనం చేశారు మందిరాన్ని. ఆ తర్వాత మళ్ళీ హేరోదు కాలానికి వచ్చేసరికి మళ్ళీ కట్టాడు ఈ మందిరాన్ని కడుతూ వచ్చిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు అదే దేవాలయంలోకి వచ్చి, నేను ప్రవక్తల్ని చాలా మందిని పంపించాను, ప్రవక్తల్ని చంపారు. అక్కడ రాస్తాడు చూడండి, యెరూషలేమ ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి తీసుకున్నట్టు నేను తీసుకున్నాను. యెరూషలేమా, నువ్వు ఇష్టానుసారంగా నేను పంపిన ప్రవక్తలను రాళ్ళతో కొట్టి చంపేస్తావు. యెరూషలేమా నీకు ఇష్టానుసారంగా చేస్తున్నావు, నేను పంపిన ప్రవక్తలను నువ్వు చంపేస్తున్నావు అంటున్నాడు చూడండి దేవుడు. ఆ యెరూషలేం మందిరాలకు వచ్చేసి ఏదైతే కట్టాడో సొలొమోను కట్టిన మందిరాన్ని మరలా ఇక్కడ ఇర్మియా కాలంలో కూలిపోయి మరలా బబులోని చెరకైతే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళారా 586 BCలో మళ్ళా తీసుకొచ్చి ఆ మందిరాన్ని పునర్ప్రారంభమైన తర్వాత హేరోదు కాలానికి వచ్చేసరికి పునర్ప్రారంభం అయిపోయింది. చక్కగా మందిరాన్ని కట్టారు. ఆ కట్టడాలని శిష్యులు వివరిస్తూ చూపిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి. వివరిస్తూ అక్కడ అంటున్నాడు చూడండి. అందుకు ఆయన ఏమని చెప్తున్నారు, వాటి వర్ణనను మనం చూసాం కదా, ఎఫెసీ చరిత్ర చూసాంగా. ఆర్తెమీ దేవి దేవాలయాన్ని ఎలాగైతే పూజించారో, ఆర్తెమీ దేవి దేవాలయాన్ని ఎలాగైతే వర్ణనారహితంగా దాని ఆర్కిటెక్ట్ చక్కగా ఉంది కదా, అలాగే నిర్మించారు. ఎవరు? హేరోదు కాలానికి వచ్చేసరికి హోమ మందిరాన్ని ఎలాగ నిర్మించారు? అలాగే నిర్మించారు. ఆ మందిరాన్ని చూస్తూ ప్రజలు ఎలా అంటున్నారు చూడండి, కట్టడంగా వర్ణరహితంగా ఉంది, చూడడానికి మహిమకరంగా ఉంది దేవునికి. అయినా వాళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరగలేదు. వాళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరగలేని కారణంగా ఇష్టానుసారంగా మందిరాల్లో చేసేస్తున్నారు. వాళ్ళ దశమ భాగాలు ఏదేదో విచిత్రంగా చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయిగా, చూస్తున్నారుగా మీరు కూడా, ఇష్టానుసారంగా చేస్తున్నారు. మందిరాల్లో చెత్త అంతా చేస్తున్నారు. కానుకలు తింటున్నారు, ఇంకా పిచ్చి చేస్తున్నారు లేని సంఘాలు. అలాంటి పరిస్థితులు అప్పట్లోనే మొదలయ్యాయి, ఇప్పుడేం కాదు. వీళ్ళకందరికీ ఎవరు ముతాతలు ఉన్నారులేండి, పిచ్చిగా చేసేవాళ్ళు, సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు, సంఘాన్ని వెనకుండి పాడు చేసేవాళ్ళు, సంఘ పెద్దల ముసుగులో ఉండి పిచ్చి అవ్వారాలంతా చేసేవాళ్ళు అప్పట్లోనే మొదలయ్యారు. దాని కారణంగా మీరు ఆయన అటు తర్వాత అంటాడు యేసుక్రీస్తు ప్రభువు, మీరు నోటి స్తుతి చేస్తున్నారు, ముఖ స్తుతి మాత్రమే చేస్తున్నారు. మీ అంతరంగం చెడిపోయింది, మీ అంతరంగం
చెడిపోయింది. మీ ఆత్మ దేవునికి ఇష్టంగా లేదు. మీరు ఇష్టానుసారంగా చేసేస్తున్నారు, నడుచుకుంటున్నారు. దేవునికి ఇష్టానుసారంగా మీరే నడుచుకుంటారు. కేవలం సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారు అంతే. మీరు అగ్రపీఠాలు కోరుతూ సంత వీధుల్లో మీరు వందనాలు కోరుతూ అక్కడ రాస్తాడు చూడు. ఇంకా అలా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ భావాల గురించి మాట్లాడతారు. అలాంటి ప్రజలు దేని కట్టారు? హేరోదు కాలంకి వచ్చేసరికి కట్టబడింది మందిరం. ఆ మందిరం గురించి బోధిస్తూ అలా బోధించిన తర్వాత యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, నేను పంపిన ప్రవక్తలను చంపేశావు. యెరూషలేమా, నేను పంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాళ్లతో కొట్టి ఆ ప్రవక్తల్ని చంపేశావు. అన్న మాట వినకుండా కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కిందకి తీసుకొచ్చిందో, గద్ద తన పిల్లల్ని ఎలాగైతే తన గూడు రేపు ఎలాగైతే రక్షించుకుంటుందో, నేను అలా చేశాను. నువ్వు మాట వినలేదు. అయినా నీకు ఇష్టానుసారంగానే ప్రవర్తించావు. ప్రవక్తలు ఏ ప్రవచనాన్ని అయితే ప్రవచించారో, నేను పంపిన ప్రవక్తలు ఏ ప్రవచనాన్ని ప్రవచించారో అది ఈరోజు జరుగుతుంది అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. దాన్ని గూర్చి రాస్తూ యెరూషలేం మందిరానికి వచ్చి బోధించిన తర్వాత బయటకు వస్తున్నాడు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు చూడండి, ఆర్కిటెక్ట్ని వీళ్ళందరూ ఎవరు? శిష్యులు వివరిస్తున్నారు ఆర్కిటెక్ట్ని. ఆ మందిరం ఆర్కిటెక్ట్ని చూడు ప్రభువా ఎలాగుందని వివరిస్తున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, మీరు ఇలాగ అంటున్నారు కదా, దీని అందాన్ని చూసుకొని, దీని నిర్మాణాన్ని చూసుకొని ఇష్టానుసారంగా చేస్తూ నా ప్రవక్తని చంపుతున్న ఈ యెరూషలేము, నా ప్రవక్తలు చంపుతున్నా, నేను పంపిన వాళ్ళని రాళ్లతో కొడుతున్న ఈ యెరూషలేం ఏదైతే ఉంది చూసావా, ఈ దేవాలయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంది చూసావా, ఈ రాతి మీద రాయి ఒక్కటైనను నిలువదు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మీరు చూడండి ఎందుకు ఇలా మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, తీర్పు మందిరం యొక్క ఆ ప్రాంతంలో అంతిమ తీర్పు జరిగింది ఆ రోజు 70లో జరిగింది. దీని హిస్టరీలోకి మనం వెళ్ళగలిగితే, దీని హిస్టరీలోకి వెళ్తే ఎక్కడ క్రీస్తు సెకండ్ 70లో ఫ్లావియస్ జోసెఫ్స్ అనే వ్యక్తి, చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫ్స్ అనే వ్యక్తి 70లో దీన్ని గూర్చిన ప్రవచన నెరవేర్పు ఆయన రాశాడు. ఆ రోజు అంతిమ తీర్పు అలా జరిగింది. ఈరోజు మరలా తీర్పు రాబోతుంది. ఆ యెరూషలేమును గూర్చిన అంతిమ తీర్పు ప్రవక్తలు ప్రవచించారు. చాలా మంది యెరూషలేం నాశనం కాబోతుందని చాలా ప్రవక్తలు ప్రవచించారు. ఇర్మియా ప్రవచించాడు. సిద్కియా కాలం మొదలుకొని యెహెజ్కేల్ వరకు కూడా ప్రవచిస్తూనే వచ్చాడు. ఆయన వీళ్ళు ఏం చేశారంటే మాట వినలేదు, ఇష్టానుసారంగా చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఈ రాతి మీద ఒక్క రాతైనను ఉండదు అంటున్నాడు చూడండి. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే చూడండి, తీర్పు అనేది దేవుని మాట వినుకుంటే తీర్పు అనేది అత్యంత త్వరలో మనకు రాసిపెట్టింది అంటున్నాడు చూడండి. ఆయన ఇష్టానుసారంగా చేసేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాం, మాకు ఇష్టం వచ్చిన చెత్త చేసి అంతా దేవుని దగ్గరకు వస్తామంటే దేవుడు ఊరుకొని అంటాడు చూడండి. అక్కడ తీర్పు వచ్చేసింది ప్రొఫెసీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనం చెప్పేశారు. అయినా అటు తర్వాత ఎప్పుడు 70లో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. యెరూషలేం మొత్తం నాశనం అయిపోయింది. ఎవరు? రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగేసిన తర్వాత, రోమా ప్రభుత్వానికి యూదులందరూ ఎదురు తిరిగేసిన తర్వాత ప్రవచనం అంతా నెరవేర్చబడింది, అంతా కొట్టివేయబడింది. ఒక రాయి మీద రాయి నిలబడలేదు. మొత్తం యెరూషలేం మొత్తం నాశనం అయిపోయింది. ఆ యెరూషలేం నాశనం అయిపోయిన తర్వాత, ఆ యెరూషలేం అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు సనుకుంటున్నారు దేవుని మీద. ఆ యెరూషలేం అంతా ఈ ప్రవచనం ఏదైతే చెప్పాడు చూస్తే, అందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, ఈ రాతి మీద ఒక్క రాయనను ఉండదు. ఈ తీర్పును గురించి మాట్లాడుతూ అలాగే కిందకు మాట్లాడుతారు చూడండి. ఆ తీర్పును గురించి ఆ రోజు 70లో ఆ తీర్పు జరిగింది. ఏ బుక్లో రాశారంటే జూవియస్ వార్ అని, యూదుల యుద్ధం అనే గ్రంథాల్లో ఎవరు రాశారు? ఫ్లావియస్ జోసెఫ్స్ అనే వ్యక్తి క్రీస్తు సెకండ్ 70లో ఈ ప్రవచనం నెరవేర్చబడింది అని రాస్తూ ఈ యుద్ధాన్ని గురించి రాస్తారు. రోమా ప్రభుత్వం వీళ్ళందరూ ఎదురు తిరిగేసిన తర్వాత, ఈ ప్రవచనం నెరవేరిన తర్వాత ఆ దేవాలయం ఏదైతే మేము అందంగా కట్టుకున్నామని ఏదైతే నిర్మాణాన్ని చూసి విర్రవీగారో, ఆ దేవాలయం ఒక్కటి మీద ఒకటి, ఒక రాయి మీద ఒకటి కూడా నిలబడలేదు ఆ రోజు. ఒక్క రాయి మీద ఒకటి కూడా నిలబడలేదు ఆ రోజు. ఆ తీర్పుని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు చూడండి, అటు కిందకు వస్తూ ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనను, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అటు తర్వాత పేతురు ఏం స్టేట్మెంట్స్ ఇస్తాడంటే, అపోస్తలుడైన పేతురు గారు స్టేట్మెంట్స్ ఇస్తాడు చూడండి. ఈ తీర్పును గురించి స్టేట్మెంట్స్ ఇస్తాడు చూడండి. ఎక్కడ? రెండవ పేతురు 3వ అధ్యాయం
2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం ఒకసారి చూస్తాను, చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటున్నట్టు చూడండి పేతురు గారు. సంగతులు ఏవైతే చెప్పాడో అప్పుడు 70లో నెరవేర్చబడిన ప్రవచనం ఏదైతే ఉందో చూసావా, యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే ప్రవచనం చెప్పారో ఈ రాతి మీద ఒకటైనను ఉండని చెప్పారు. ఆ రోజు ఆ ప్రవచనం నెరవేర్చబడింది. 70లో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. మళ్ళీ ఈ ప్రవచనం తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నాడు పేతురు గారు? పేతురు 2వ రాసిన పత్రికలు చెప్తాడు చూడండి. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి. ఆ రోజు ఒలీవ కొండ మీదకి ఎక్కినప్పుడు ఈ అపోస్తలులను పిలుచుకొని చెప్పాడు. శిష్యుల తద్భావం ఏంటంటే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ రోజు ఆ 70లో నెరవేర్చబడిన ప్రవచనం మళ్ళీ తిరిగి ఓ తీర్పును గురించి, అంతిమ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ప్రపంచం ఎలా గతిస్తుంది, అసలు ప్రపంచ పరిస్థితులు ఏంటి, చివరి సూచనలు ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ చూడండి 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును అంటున్నాయి చూడండి. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, యెహోవా యొక్క మహా ఉగ్రత దినం ఏదైతే ఉందని ప్రవచించారో, మనుష్య కుమారుడు వచ్చి ఎలాగైతే ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టిన మనుష్య కుమారుడు ఏమని ప్రవచిస్తాడు, ప్రవచించిన తర్వాత పరిస్థితులు ఏంటి, అంతిమ తీర్పు ఎలా ఉంది, రాకడ ఎలా ఉంటుందని అపోస్తలులు ముందే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అటు తర్వాత అటు రాస్తూ ఉంటాడు చూడండి. దొంగ ప్రవక్తలు వస్తారు, నా నామాన్ని బట్టి దొంగ ప్రవక్తలు వస్తారు, ఇష్టానుసారంగా ప్రవచిస్తారు, నేను పంపని ప్రవక్తలు వచ్చి ప్రవచిస్తారు, నేను చెప్పని సువార్తను ప్రకటిస్తారు వాళ్ళందరూ. పౌలు గారు అంటారు కదా, నేను ఈ క్రీస్తు సువార్త తప్ప వేరొక క్రీస్తు సువార్తలో వచ్చి ప్రకటించే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త, యెరూషలేమా జాగ్రత్త జాగ్రత్త అంటుంటాడు యేసుక్రీస్తు ప్రభువు. యెరూషలేమా జాగ్రత్త జాగ్రత్త, నేను పంపిన ప్రవక్తలను చంపేశావు, ప్రవక్తలు నీకు ప్రకటిస్తుండగా, ప్రవక్తలు నిన్ను గూర్చి ప్రవచిస్తుండగా నాకు ఇష్టానుసారంగా నడుచుకుంటానని చెప్పేసి యెరూషలేమా నువ్వు చంపేశావు నా ప్రవక్తల్ని. నా మాట విన యెరూషలేమా, ఈ రాతి మీద ఒక రాయనను ఉండదని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాతి మీద ఒక రాయనను ఉండదని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ ప్రవచనం ఆ రోజు 70లో నెరవేర్చబడింది. మళ్ళీ అదే తీర్పుని గురించి మళ్ళీ పేతురు గారు మాట్లాడుతున్నాడు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతున్న యుగ సమాప్తి అత్యంత త్వరలో ముందు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, తీర్పును గురించి మాట్లాడుతూ ఆ రోజు యూదులు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు మాట వినలేదో, ఆ రోజు యెరూషలేం ప్రజలు ఇజ్రాయేలీలు అయితే ఎలాగో ఆయన మాట వినలేదో, ఈరోజు మనం కూడా మాట వింటున్నామా? ఇష్టానుసారంగా నడుచుకోవట్లేదు. మన స్వాభావికంగా మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో చూసావా, మన స్వాభావికంగా మనకున్న అలవాట్లను ఇష్టానుసారంగా చేసుకుంటూ బైబిల్ చెప్పని బోధన చేస్తున్నావా లేదా, బైబిల్ చెప్పని ప్రవర్తన ప్రవర్తిస్తున్నావా లేదా? ఆ రోజు 70లో నెరవేర్చబడింది ఆ ప్రవచనం. 70లో ఆ రోజు నెరవేర్చబడింది ఆ ప్రవచనం. ఈరోజు ఈ తీర్పును గురించి ప్రభు మాట్లాడుతూ హెచ్చరిస్తూ వస్తున్నాడు. దొంగ ప్రవక్తలు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇష్టానుసారంగా నేను పంపని ప్రవక్తలు వస్తారు, నేను చెప్పని ప్రవచనం వాళ్ళు చేస్తున్నారు, నేను చేయని అద్భుతాలు వాళ్ళు చేస్తున్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త. బెరాయ సంఘం ఆ రోజు కనిపెట్టింది, ఎఫెసు సంఘం ఆ రోజు కనిపెట్టింది. మరి నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావా? తెలుసా నీకు అసలు అంటున్నాడు చూడండి. తీర్పుని గురించి మళ్ళీ చెప్తున్నాను. అంతిమ తీర్పు ఒకటి ఉంది. శత్రువులమై మనం ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించి ఆ పాప భారాన్నంతా ఆయన మీద వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా చెత్తలో బొర్లుతూ ఆ పాత నిరర్ధకమైపోయే లోక తత్వశాస్త్రాన్ని అనుసరిస్తూ మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, పిచ్చి పిచ్చి ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన గుర్తుపెట్టుకొని దేవునికి వ్యతిరేకమైన ఈ ఆలోచనలు. ఆ రోజు తీర్పు వచ్చేసింది. అత్యంత త్వరలో తీర్పు వచ్చేసింది. ఈ రోజు కూడా జరగట్లేదా యుగ సమాప్తి? రాజుల మీదకి రాజులు జరుగుతున్నాయి, రాజులు లేస్తున్నారు, అక్కడ రాస్తాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ? మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో రాస్తాడు. యుద్ధాలు జరిగే సంఘటనలు మీరు వింటారు. అక్కడక్కడ భూకంపాలు కలిగితే ఆయన చాలా చెప్పాడు కదా. అవన్నీ జరగట్లేదా ఈరోజు? అయినా తీర్పును గురించి ఎవరికైనా భయం ఉందా అంటే ఎవరికి లేదు తీర్పును గురించి భయం. ఆ రోజు తీర్పు ఏదైతే వచ్చిందో ఈ రోజు తీర్పు వచ్చేస్తుంది. ఆ రోజు రాయి మీద ఒక రాయి అయినా నిలబడదని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఈరోజు పేతురు గారు అంటారు పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో
లయమైపోబోతున్న ఎవడైతే రక్షణ పొందలేదో రక్షింపబడని వానికి శిక్ష. మళ్ళీ చెప్తున్న అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అంతే. మీరు ప్రకటించండి అంతే. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. శిక్షను గూర్చి యేసుక్రీస్తు ప్రభువునందు ఏ శిక్ష విధి లేదు. ఈ శిక్షను అనుభవించింది ఆయన కాబట్టి, నింగి నేలకు మధ్య చీల్చబడిన శరీరంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ శిక్షను ఆయన అనుభవించాడు. అదే శిక్ష మళ్ళీ నీ మీద వేసుకుంటావా ఏంటి? నువ్వు నిరర్ధకం అయిపోయే లోక తత్వశాస్త్రాన్ని అనుసరిస్తూ, నిరర్ధకం అయిపోయే లోక ఆచారాలను మళ్ళీ మూలపాటల దగ్గర తీసుకెళ్ళి పౌలు గారు అదంటారు చూడండి. సంఘం మళ్ళీ మూలపాటల వైపు, లౌకికమైన ఆచారాల వైపు తిరుగుతుంటే పౌలు గారు అదే మాట అంటారు, మళ్ళీ లోక పారంపర్యాచారాల వైపు మీరు ఎందుకు తిరుగుతున్నారు? రక్షణను కోల్పోతారు. గుర్తెట్టుకుని రక్షణను కోల్పోతారు. మీ ఇష్టానుసారమైన పారంపర్యాచారాలు చేస్తే దేవుడు ఊరికే ఉంటాడా? మీకు ఇష్టానుసారమైన చెత్త అంతా తీసుకొచ్చి సంఘాల్లో చేస్తే, మీకు ఇష్టానుసారమైన చెత్తను తీసుకొచ్చి అంతా బోధిస్తే సంఘాల్లో ఊరికే ఉంటాడా దేవుడు? అదే అంటున్నాడు చూడండి. పంచభూతాలు ఆ రోజు తీర్పు వచ్చేసింది. ఆ రోజు తీర్పు వెంటనే వచ్చేసింది. ఆ తీర్పు మన మీదకి రాకుండా చూసుకొని గుర్తుపెట్టుకొని, దేవుని తీర్పు ఎప్పుడు ఆలస్యం కాదు. అదే అంటున్నాడు చూడండి. అక్కడ రాస్తూ మళ్ళీ పేతురు గారు అంటారు, తీర్పును గూర్చి ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఆయన మాటను గూర్చి, ఆయన తీర్పును గూర్చి ఆయన ఆలస్యం చేసేవాడైతే కాదు కదా. సో ఆ తీర్పు కోసం ఎవడెవడైతే ఇంకా ఎదురు చూడకుండా ఇంకా వస్తాడులే చూద్దాంలే ఇంకా చాలా సమయంలో ఉందా, కాదు. తీర్పును గూర్చి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తున్నాడు. రేపు నీకు క్రీస్తు ఎదుట, క్రీస్తు యేసు న్యాయపీఠం మీద సాక్షార్థమైన ఆత్మక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నీకు గూర్చిన సత్యాన్ని ఆయనకు బోధిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీకు ఇష్టానుసారమైన లోక పారంపర్యాచారాలు చేస్తే ఈ క్రైస్తవ్యంలో కుదరదు అని చెప్తున్నాడు చూడండి ఆయన. లోకస్తులు ఎలాగైనా బతికేస్తారు. మనం ఏంటంటే క్రైస్తవులం లోకానికి అతీతమైన వారం, లోకానికి వేరైన వారం, లోకానికి సపరేటెడ్ మనం అంతా. మనం ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా దేవునికి ఇష్టానుసారంగా బతకాలంటే సమాజంతో కలవకండి. చచ్చుబడిన పాపంలో చచ్చిపోయిన ఈ సమాజాన్ని కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటాడు చూడండి. మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది ఈ సమాజం. గుర్తెట్టుకోండి, నాలో నిలవకుంటే, నాలో వేరు తండ్రి నిలవకుంటే, నా మాటలు మీ యందు నేను మీ యందు నిలబడకుంటే ఈ లోకం ఏమైనా నాశనం చేస్తుంది. ఈ ప్రవచనం గురించి ప్రవచిస్తూ మళ్ళీ ఆ మూలరాయి, వీళ్ళందరూ ఏదైతే మూలరాయిని విసర్జించారో, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, సద్దుకాయలు, వీళ్ళందరూ ఏ రాతినైతే ఆడంటాడు చూడండి, ఏ మూలరాతినైతే మీరు తృణీకరించారో అదే మూలరాతి తలకు మూలరాతిగా మళ్ళీ కాబోతుంది. ఎవరా మూలరాయి అంటే క్రీస్తు యేసు ఆ మూలరాయి. ఆ రోజు దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యాన్ని మేము స్థాపిస్తామని ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, సద్దుకాయలు ఎలాగైతే ఉన్నారో అలాగ ఉండి క్రీస్తుని ఎలాగైతే తృణీకరించారో వీళ్ళందరూ కలిసి, నువ్వా మాకు వాక్యం చెప్పేది, కనీసం నీకు 40 ఏళ్ళు కూడా లేవే, అబ్రహాము నువ్వు ముందు చూసావన్నారు ఆ రోజు. అదే తలరాయి మళ్ళీ తలకు మూలరాయిగా నిలబడింది. చివరికి రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ద్వారా. అదే తలరాయి విసర్జింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి తలకు మళ్ళీ మూలరాయిగా కాబోతుంది. ఎవడైతే తక్కువ చూపు చూశాడో నిన్ను, ఎవడైతే చిన్న చూపు చూశాడో నిన్ను, నువ్వే తలకు మూలరాయిగా కాబోతున్నావు. ఆ రోజు యోసేపును అందరూ తృణీకరించారు. అయినా దేవుడు నిలబెట్టుకున్న వ్యక్తిగా అన్నలందరికీ ఎలా నిలబడ్డాడు? తలకు మూలరాయిగా నిలబడ్డారు. ఆ రోజు క్రీస్తును వ్యతిరేకించారు. తలకు మూలరాయిగా, రక్షణకు ఆధారంగా ఎవరు నిలబడ్డారంటే క్రీస్తు. ఈరోజు ప్రకటిస్తున్న నువ్వైనా తలకు మూలరాయిగా నిలబడాలి. అంటే చూడండి, దేవుని మాటను ఆలస్యం చేసేవాడు ఎవడంట? శాపగ్రస్తుడు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తెట్టుకోండి. ఆ రోజు ప్రవచనం నెరవేర్చబడింది, తీర్పు వెంటనే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనం ఏదైతే ప్రవచించారో ఆ తీర్పు మళ్ళీ రాబోతుంది. గుర్తెట్టుకోండి. అదే పేతురు గారు అంటారు చూడండి, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి. గుర్తెట్టుకోండి. తీర్పును గురించి ఆయన ఆలస్యం చేయవాడు కాదు, తీర్పు వెంటనే వస్తుంది. కాబట్టి సంసిద్ధులై ఉండని, మాకు ఇష్టానుసారంగా చేసేస్తామన్నా, చెత్త ఎవరాలతో పెట్టుకుంటామన్నా, మాకు ఇష్టానుసారంగా బతికేస్తామన్నా, లోక పారంపర్యాచారాలు మా చెత్త పెట్టుకుంటామంటే గుర్తెట్టుకోండి, తీర్పులో నువ్వు నిలబడతావు. నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. తీర్పును గురించి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మీ ఎదుట నిలబడితే ఏమైనా ఆత్మసాక్ష్యం ఇస్తుంది? నేను అడుగుతున్నాను, ఏమైనా సాక్ష్యం ఇస్తుంది నీ గురించి? నీకు ఇష్టానుసారంగా చెత్త అంతా చేసేసిన తర్వాత దేవుని దగ్గరికి పోస్తే
దేవుని దగ్గరికి పోతాం, బాప్తిజం తీసుకున్నాం అంటే దేవుడు ఊరుకో అంటున్నాడు. చూడండి, అదే తీర్పు గురించి ఆయన ఆ రోజు 70లో ప్రవచించాడు. ఆ తీర్పు యెరూషలేము మీదకి వచ్చేసింది, సమస్తం అంతా నాశనం అయిపోయింది. యూదులను ఎవరు హిట్లర్ ఊచకోత కోసేశాడు. హిట్లరు ఆ రోమ ప్రభుత్వం ఎలా ఉంది, నాశనం చేసేసింది. ఆ యెరూషలేము మందిరాన్ని అంతా నాశనం చేసింది. అదో తీర్పు వచ్చింది. ఈ రోజు తీర్పు వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా, సమాజం చాలా భయంకరంగా తయారైపోతుంది. ఆ రోజు ఆకులు కప్పాడు ఆయన అవ్వ మీద, వస్త్రాలు ఇచ్చారు. ఈ రోజు తీసేసుకుంటున్నారు, నాశనం అయిపోతుంది సమాజం. గుర్తెట్టుకోండి, అంతిమ తీర్పు అత్యంత త్వరలో ఉంది, రాసి పెట్టుకోండి. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయింది. ఆ రోజు యెరూషలేము నాశనం అయిపోయింది. ఈరోజు మన ప్రాంతాలు కాదు, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మొత్తం ఆకాశమే చేపల చుట్టబడి మొత్తం నాశనం అవబోతుంది. ఈ తీర్పును గురించి, ఈ రాకడ గురించి ఎవడైతే ఒప్పుకోడో రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కడికి నిత్య నరకాగ్ని. ఈ సువార్తని నమ్మని వాడికి దేవుడు చెప్పిన విధంగా నడుచుకొని ప్రతి ఒక్కడికి తీర్పు రాసి పెట్టింది. అదే అంటాడు చూడండి, పంచభూతాలు మిక్కటమైన వేండ్రపుతో లయమైపోతాయి. ఆ తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు ప్రవక్తలందరూ ఏదైతే ప్రవచించారో, యెహోవా మహా ఉగ్రత దినం గురించి ఏదైతే ప్రవచించారో, ఆ ప్రవచనం త్వరలో నెరవేర్చబడింది. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. ఆ రోజు రాబోతుంది, యుద్ధ కాలాలు రాబోతున్నాయి. ఈ ప్రవచనం అంతా నెరవేర్చబడడానికి ఇంకెంతో సమయం లేదు. సమాజం చూస్తున్నారో లేదో, చాలా భయంకరంగా తయారైపోతుంది. రోజు రోజుకు సమాజం చాలా భయంకరంగా కొన్ని చెప్పకూడదు, చాలా భయంకరంగా సమాజం తయారైపోతుంది. ఈరోజు మీరు చూస్తున్నారో లేదో, చాలా భయంకరంగా తయారైపోతుంది. అలాగే చూడండి, ఈ తీర్పు, ఈ మూలరాతి గురించి ఏమని మాట్లాడతారంటే చూడండి, ఆ మూలరాయి ఏంటి, ఆ మూలరాయిసలు ఎవరు చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేను పంపిన క్రీస్తున్నా. అక్కడ ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడుతున్నాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఈ తలరాయి గురించి మళ్ళీ అపోస్తలు స్టేట్మెంట్ ఇస్తారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మాట్లాడతారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటి స్తోత్రములు సిద్ధింపజేసి తిని అన్నమాట మీరు ఎన్నడూ చదవలేదా? అక్కడ మళ్ళీ పైకి రాస్తేది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 16వ వచనం కదా, అటు పైన రాస్తూ ఆయన అంటాడు, మీరు చదవలేదా? దేని గురించి అయితే యెషయా ప్రవచించాడో, ఆ మూలరాయి, కట్టుటకు నిషేధించిన రాయి ఏదైతే చూసావా, అదే నీ తలకు మూలరాయి అంట. దావీదుని అందరూ తుణీకరించేశారు. అందరూ దావీదుని చంపేయడం చూశారు. సౌలేమో 1000 కొలదంట, దావీదేమో 10,000 కొలదంట. ఇదన్నీ చూసి దావీదు తట్టుకొని తుణీకరించాడు. రాజ్యస్థాపనకి, రాజ్యం కోసం నిలబడిన దావీదును చంపేయడానికి చూశాడు. ఆ తలరాయి దావీదుని ఏ తలరాయితో ఉందో, ఏదైతే విసర్జించాడో, ఏదైతే తృణీకరించాడో, ఆ తలరాయి మళ్ళీ మూలరాయి తన రాజ్యాన్ని దేవుడు తన చేతికి అప్పగించే మూలరాయిగా మార్చేశాడు. తీర్పు ఆ రోజు సౌలుకు వచ్చేసింది. తీర్పు ఆ రోజు యోసేపు అన్నలక తీర్పు వచ్చేసింది. ఈరోజు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నావా? ఈరోజు ఒక్కసారైనా నిన్ను గూర్చి ఆలోచిస్తున్నావా? తీర్పు నీ మీదకైనా నా మీదకైనా అత్యంత త్వరలో రాబోతుంది. గుర్తెట్టుకోండి, పాపం చేసే ప్రతి ఒక్కడికి ఏంటంటే నిత్య నరకాగ్ని. దేవునికి ఇష్టానుసారమైన బతికేవాడు ఎవడైనా దేవుని తీర్పులో నిలబడతాడు. గుర్తెట్టుకోండి, క్రీస్తు యేసు న్యాయపీఠం మీద నీ ప్రతి లెక్కను నువ్వు అప్పచెప్పాలి. ఆ మూలరాయిన రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, సదుకలు ఏ రాయినైతే దేవుని రాజ్యాన్ని మేము కడుతున్నాం, చక్కగా మందిరాలు నిర్మించేసాం, చక్కగా అన్ని మేము చేస్తున్నాం, దేవుని ప్రజలను, ఇజ్రాయెల్ని, యూదులను అటువైపు మేము తిప్పుతాం, దేవుని వైపు తిప్పుతుంటూ ఇష్టానుసారమైన కార్యకలాపాలు సంఘాల్లో, మందిరాల్లో చేసుకుంటూ మేమే రాజ్యాన్ని స్థాపిస్తున్నాం, మేమే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాం అని యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే తృణీకరించారో, ఆ తృణీకరించిన తలరాయే
మూలరాయిగా మారిపోయింది. ఏ తృణీకరించిన ఏ రాయి అయితే ఉందో చూసారా యేసుక్రీస్తు ప్రభు వారిని, అదే వారికి రక్షణాధారంగా. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, తీర్పు అత్యంత త్వరలో ఉంది. ఈ తీర్పును గురించి పరిశుద్ధాత్మ మీలో ఒప్పింపజేస్తుంది. ఆయన వినకుండా మీకు ఇష్టానుసారంగా చేశారనుకో, తీర్పు అత్యంత త్వరలో ఉంది. తీర్పును గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, పంచభూతాలు మిక్కడమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి. ఆ రోజు 70 ప్రవచనం నెరవేర్చబడింది. ఎలాగంటే మందిరం కూలిపోయింది. అప్పటి వరకు యెహోవా కట్టిన మందిరాన్ని, యెహోవా కొరకు సొలొమోను నిర్మించిన మందిరాన్ని ఎవరు? బబులోనీయులు ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయంలో కూల్చేస్తారు. దేని? తీర్పు వచ్చేసిన సిద్కియా మీదకి. అవిధేయమైన పని చేశాడు, దేవునికి ఇష్టానుసారంగా కాదు. అక్కడ రాస్తారు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం, 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము. యెహోవా మందిర ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తుమ్మాజు దేవతను కూర్చి 7 చోట చూసిన. అక్కడ 5వ వచనంలో మళ్ళీ రాస్తాడు, 8వ అధ్యాయం 5వ వచనం, నరపుత్రుడా ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూచుతిని. ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషం పుట్టించి ఈ విగ్రహారాధన నాకు కనబడెను. తీర్పు వచ్చేసింది ఆ రోజు ఇజ్రాయెల్ మీదకి. మళ్ళీ దేవుడు ప్రేమించి మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ 37వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను మళ్ళా నా ప్రజల్ని నేను తీసుకొస్తా, వర్ణ సమాధులను తెరుస్తా, పూర్వ వైభవాన్ని నేను వాళ్ళకి తెస్తా అన్న. మళ్ళీ ఇజ్రాయేలు మాట వినలేదు. మళ్ళీ ఎక్కడ తీర్పు వచ్చేసింది? యేసుక్రీస్తు ప్రభువు వచ్చేసిన తర్వాత తీర్పు వచ్చేసింది. నాశనం అయిపోయింది యెరూషలేం. అప్పటికి ఆ యెరూషలేం నాశనాన్ని గురించి మళ్ళీ అదే ప్రవచన రీతిగా యేసుక్రీస్తు ప్రభువు అదే ప్రవచన రీతిగా ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం మళ్ళీ కిందికి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆ అంత్య దినాలను గూర్చి, ఆ తీర్పును గూర్చి, ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును గురించి మాట్లాడుతూ అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేను పంపని ప్రవక్తలు వస్తారు. యెరూషలేం దగ్గరికి ఎలాగైతే బిలాం వచ్చాడో నేను పంపని ప్రవక్తలు వస్తారు, నేను ప్రకటించని మాటను ప్రకటిస్తారు. అదో మీరు చూడండి, దేవుని మాటను విచిత్రాలుగా ప్రకటించే వాళ్ళు లేరు, వాక్యం తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు లేరు. అదే బిలాం ప్రవచించాడు. అదే బిలాము ఇజ్రాయెల్ ప్రజలకు చేయడానికి చూసారు, నరికేశాడు. దేవుడు ఏమనుకుంటారు? ఇష్టానుసారంగా వాక్యాలు చెప్పేస్తారా? ఇష్టానుసారంగా మీ పిచ్చి వ్యవహారాలు తెచ్చి సంఘాల్లో రుత్తారా? దేవుడు మాట్లాడుతున్న బిలాము నరికేశాడు ఆ రోజు దేవుడు. నీకు ఇష్టానుసారంగా నీ లోపలంతా చెత్త తెచ్చి సంఘాల్లో రుత్తారా? మీరు చూస్తున్నారా లేదా? సంఘాలు నాశనం అయిపోయాయి. ఈరోజు బిజినెస్ మైండ్తో చేస్తున్నారు ఇవన్నీ వ్యాపారాలు. చిన్నగా ఇలా వ్యాపారం వీళ్ళు చేసుకోకుండా సంఘంలో వ్యాపారాలు చేస్తారా? రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఏమనుకుంటావు సంఘం అంటే? నీకు ఇష్టానుసారంగా నీ చెత్తంతా తీసుకొచ్చి సంఘాల్లో రుత్తా, నీ చెత్తంతా తీసుకొచ్చి సంఘాలు మేము చేసేస్తామంటే ఊరుకుంటాడు. రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవరి జోలికి వచ్చినా ఊరుకుంటాడో లేదో కానీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం జోలికి వస్తే నరికేస్తాడు. ఆ రోజు ఇజ్రాయెల్ జోలికి వస్తే నరికేశాడు బిలాముని దేవుడు. ఊరికే ఉంటాడా దేవుడు? తీర్పు వచ్చేసింది ఆ రోజు ఎవరి మీద? అనన్య సపీర మీద. వెంటనే తీర్పు అబద్ధం చెప్పారు, తీర్పు వచ్చేసింది వాళ్ళ మీదకి. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలకి ఒక రోజు తీర్పు ఉంది, తీర్పు దినం ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలకు అన్నిటికీ తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు గురించి భయపడి నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందితే సరే. యేసుక్రీస్తు ప్రభువారినందు ఏ శిక్ష విధి లేదు. నమ్మకుండా మాకు ఇష్టానుసారంగా చేసేసి బతికేసినంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తామన్నా ఒకనొక సమయంలో దేవుని అవధ గుర్తెట్టుకో. నీకు ఇష్టానుసారంగా బతికేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత 70-80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత దేవుని దగ్గరకు వస్తామన్నా అప్పుడు హల్లెలూయా అంటూ మంత్రాలు దేవుడు పట్టించుకోడు. గుర్తెట్టుకో. వృద్ధాప్యంలో దావీదుకి ఎలాగైతే తోడున్నాడో అలాగా మనకు తోడు గుర్తుపెట్టుకో. దేవుని ఇష్టపడ్డం, దేవుణ్ణే ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు అన్న చెప్పుకోండి, అన్న మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అత్యంత త్వరలో గుర్తుపెట్టుకోండి, పిండా కూడా ఎట్టేస్తాడు దేవుడు. ఆ రోజు ఆ ప్రవచనాన్ని ప్రవచించారు వాళ్ళు, వినలేదు. ఆ ప్రవచనం గురించి మళ్ళీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూలరాయి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడిన ఆదిమ సంఘం గురించి మాట్లాడుతూ, ఆదిమ సంఘం ఎలాగైతే స్థాపింపబడిందో
క్రీస్తు యేసు అనే మూలరాయితో సంఘం ఎలాగైతే స్థిరపరచబడిందో, అపోస్తలులు ప్రవక్తలు ఏ పునాది మీద వేశారంటే వాక్యం అనే పునాది మీద వేశారు, క్రీస్తు అనే పునాది మీద వేశారు. ఆ పునాదిని పెల్లంగిస్తూ ఇష్టానుసారంగా సంఘాలు స్థాపిస్తూ ఇష్టానుసారంగా యెహోవా సబ్బాతు సాక్షులని మిగతా వాళ్ళు లేరు. క్రీస్తు యేసే ముఖ్యమైన సంఘానికి మూలరాతి క్రీస్తు యేసే. అపోస్తలులు ప్రవక్తలు ఏ వాక్యాన్ని అయితే ప్రకటించారో, అపోస్తలులు ప్రవక్తలు ఎలాగైతే వాక్యాన్ని వాళ్ళ స్థిర విశ్వాసంగా నిలబెట్టారు, అపోస్తలులు ప్రవక్తలు ఎలాగైతే వాక్యంతో ప్రజల్ని స్థిరపరిచారో, వాక్యంతో ప్రజల్ని విశ్వాసం ద్వారా పెంచారో, ఈరోజు అలా పెంచుతున్నారా? లేదు. అద్భుతాలు అంటున్నారు, టచ్ అంటారు, మీరు చూస్తున్నారు. దుర్బోధలు మరి చెప్తున్నాను, మోసం చేస్తారు ప్రవక్తలు, అందరూ దొంగ ప్రవక్తలు వస్తారు, అందరూ మోసం చేస్తారని బైబిల్ ఎప్పుడో ప్రవచిస్తున్నాయి. మళ్ళీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ మాకు తెలియదులే, బైబిల్ మాకు తెలియదులే, కొత్తగా చెప్తున్నావు నువ్వు, పరిశుద్ధాత్ముడు కృపావరాలు ఇస్తాడని ఇచ్చివాగుడు వాగేవారు లేరు. అంటే ఈ తీర్పు గురించి మాట్లాడతారు చూడండి. ఆ మూలరాతి మీద కడితే సరే, మళ్ళీ అటు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, ఈ బండకొకడు ఎదురొచ్చినా వాడే చస్తాడు, ఈ బండ ఒకడి మీద పడ్డా వాడే తూనికలైపోతాడు అంటారు. గుర్తుపెట్టుకుని, సంఘం దేవుడు రక్తం ఇచ్చి సంపాదించింది. అలాంటి సంఘం జోలికి వస్తే దేవుడు ఊరుకోడు, అలాంటి వ్యక్తి జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. గుర్తెట్టుకోండి, దేవుని న్యాయమైన తీర్పు ప్రతి ఒక్కటి ఉంటుంది. అది నువ్వు ఇక్కడ పనిచేసే చోటైనా, నీ ప్రవర్తనైనా దేవుని తీర్పు ఉంటుంది. గుర్తెట్టుకోండి. చూస్తున్నా లేదు, మీరు చేసే ఉద్యోగాల దగ్గర అయినా, మీరు చేసే పని దగ్గర న్యాయంగా సంపాదించండి. న్యాయంగా సంపాదించి, కాదన్నా మాకు మనీ సరిపోవట్లేదన్నా, డబ్బులు సరిపోవట్లేదన్నా, బల్ల కింద చేతులు పెడతామంటే దేవుడు నరికేస్తాడు. గుర్తెట్టుకోండి. న్యాయమైన తీర్పులో గుర్తెట్టుకోండి. నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత, లంచం తీసుకున్న తర్వాత, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నీకు ఇష్టానుసారంగా లంచం తీసుకున్న తర్వాత, బల్ల కింద చేతులు పెట్టిన తర్వాత వాడు ఒక్క కన్నీటి చుక్క గార్చడా? గుర్తుపెట్టుకోండి. ఈ అధికారులు మాకు న్యాయం చేయట్లేదు, వాడు ఒక్క కన్నీటి చుక్కని గార్చడా? గుర్తుపెట్టుకోండి. నీకు తీర్పు రెడీగా ఉంది. నీకు గుర్తెట్టుకో, నీకు తీర్పు రెడీగా ఉంది. గుర్తెట్టుకో. వాడు ఒక్క కన్నీటి చుక్క గార్చాడా? నేను కూర్చి వీళ్ళు నాకు న్యాయం చేయట్లేదు ప్రభా అని ఒక్క కన్నీటి గార్చాడా దేవుని దగ్గర? నువ్వు నాశనం అయిపోతావు. గుర్తెట్టుకో. బాగుపడతాయి అనుకుంటున్నారా జీవితాలు? బల్ల కింద చేతులు పెట్టేసిన తర్వాత, అన్యాయపు సొమ్ము తెచ్చేసుకున్న తర్వాత జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారా? విశ్వాసాల కానుకలు తినేసిన తర్వాత అంత బాగుంది అంటే ఆరోగ్యాలు వస్తాయి అనుకుంటున్నారా? సుఖమైన జీవనం ఉంటుంది అనుకుంటున్నారా? సుఖంగా జీవిస్తాం అనుకుంటున్నారా మీరు? గుర్తెట్టుకోండి, న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు వచ్చింది, 70లో వచ్చింది. అనన్య సఫీర మీదకి వచ్చింది, యోసేపు అన్నల మీదకి వచ్చింది, దావీదు శత్రువుల మీదకి వచ్చేసింది తీర్పు. ఈ రోజు నీ మీద కూడా గుర్తెట్టుకో రాబోతుంది. ఆ తీర్పు రాకుండా ఆయన రక్తాన్ని అడ్డుపెట్టి ఆది పురుషుడే యాగంగా మారి రక్తాన్ని పెట్టి ఈరోజు నీకు ఉచితమైన రక్షణ నీతిని ఆపాదిస్తే, పర్లేదులే అన్న మాకు ఇష్టానుసారంగా నడుచుకుంటాం చేసుకుంటాం అంటున్నావా? దేవుడు ఊరుకుంటే చూడండి. ఈ తీర్పులకు మనం తేయకూడదంటే, ఈ తీర్పు మన మీదకి రాకూడదంటే గుర్తెట్టుకోండి, న్యాయంగా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఏదన్నా మాకు ఇష్టానుసారంగా చెత్త చేస్తామన్నా, చెత్త ఎవరాలంతా పెట్టుకుంటామన్నా, వెనకాల చదువుకోకుండా తల్లిదండ్రులు చదువు పంపిస్తే చదువుకోకుండా పిచ్చి ఎవరాలంతా చేస్తామంటే బాగుపడతాయి అనుకుంటా జీవితాలు. బాగుపడ గుర్తెట్టుకోండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రవచించే కొందరు కావాలి, ఉన్నట్టుగా ప్రకటించే కొందరు సేవకులు కావాలి. అలాంటి సేవకులు సంఘాల్లో ఉండాలి. అలాంటి యవనస్తులు సంఘంలో నిలబడాలి. మీరు చూస్తున్నారు చాలా సంఘాలు ఎలా ఏంటంటే, వాడు వాక్యం చెప్పడానికి లేస్తాడంటే అని చేయడమే, వాడు అణచిపెట్టాడు. వాడు పాటలు బాగా పాడుతున్నాడు అని అని చేయడమే. ఏంటి నేను అడుగుతున్నాను, ఏంటి ఇదా మీ క్రీస్తు నేర్పిన మాదిరి? ఇదా మీ క్రీస్తు నేర్పిన మాదిరి? పడిపోయిన విశ్వాసిని లేపడం పోయి, వాడు వాక్యం చెప్తాడంటే క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపరచడం పోయి, నీ సంఘాల్లో నీ అధికారం పోద్దని నీకు ఇష్టానుసారంగా వాడిని అణిచిపెట్టేస్తావా? చూడండి, చెప్తారు ఆ రోజు ప్రవక్తలు ప్రవచించారు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త అక్కడ మాట్లాడుతుండే 23వ అధ్యాయం 37వ వచనం, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండదా? నా కోడి తన పిల్లని రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నా, అలాగనే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వలన కానీ మీరు వల్లకపోతారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో. యెరూషలేమా నా తీర్పులో నన్ను చూస్తారు. యెరూషలేమా
నేను పంపిన ప్రవక్తల్ని చంపేశారు, నేను పంపిన వారిని రాళ్లతో కొట్టి మీకు ఇష్టానుసారమైన ప్రవచనాల్ని ప్రవచించే వారిని మీరు ఏర్పరచుకున్నారు కదా యెరూషలేము. త్వరలో తీర్పు మీకు రాబోతుంది. నేను పంపిన వారిని చంపేశారు, మీకు ఇంకా ఏ దిక్కును అడుగుతున్నాను, ఏ దిక్కు అంటున్నట్లు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో సమాజం భయంకరంగా తయారైంది. మీరు బయట చూస్తున్నారో లేదో చాలా భయంకరంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో సంఘాలకి హెచ్చరిక మాటలు చెప్తూ ఈ మాటలు రాస్తున్నాడు ఆయన. తీర్పు అత్యంత త్వరలో ఉంది, గుర్తుపెట్టుకోండి. తీర్పు అత్యంత త్వరలో ఉంది. ఈ తీర్పుకు మనం నాశనం కావడం గుర్తుపెట్టుకోండి. ప్రభుకు సాక్షార్థమైన బ్రతకాలి. ఇష్టానుసారంగా బతికేస్తామన్నా అంటే సంఘాల్లో అవ్వదు, గుర్తుపెట్టుకో. సంఘాల్లో అవ్వదు. ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటాం అంటే సంఘాల్లో అవ్వదు. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకునే బిడ్డలు కావాలి. ఈ తీర్పును గురించి మళ్ళీ చెప్తున్నాను, భయపడండి. ఈ తీర్పు దేవుడు అంటే ప్రేమ ఉంటే మాత్రం సరిపోదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే భయం కూడా కావాలి. అందుకే తీర్పును గురించి మాట్లాడుతూ ఆ ప్రవచనాలను మాట్లాడుతూ చూడండి కిందికి. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు, మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. ఈ ప్రవచనం నెరవేర్చబడుతుందా లేదా? ఉక్రెయిన్ రష్యా వారు జరిగాయి, తర్వాత చాలా వారు జరిగాయిగా. త్వరలో ఆయన అంటున్నాడు చూడండి, తలుపు యొద్దన నేను ఉన్నాను, అత్యంత త్వరలో పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి. ఆయన ఆగమన ప్రకాశము చేత పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని ఏదైతే పేతురు గారు అన్నారో అది ఈ రోజు జరుగుతుంది. ఆ రోజు 70లో నెరవేర్చబడింది ప్రవచనం. మళ్ళీ అదే ప్రవచనం ఈ రోజులో నెరవేర్చబడుతుంది. మళ్ళీ అదే ప్రవచనం ఈ కాలంలో ఈ 30 దాటేసరికి తీర్పు అత్యంత త్వరలో ఉంది. ఈ మనుష్య కుమారుడు ఎలాగైతే రక్తసిక్తమై మాంస ముద్దగా వచ్చాడో అదే క్రీస్తు యేసే రారాజుగా తీర్పు తీర్చడానికి అత్యోగ్రత గలవాడై రాబోతున్నాడు. యెహోవా మహా ఉగ్రత దినము మరి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. సంఘాలను మోసం చేసే వాళ్ళు వస్తారు. మేము అక్కడ అద్భుతాలు చేస్తాం, ఇక్కడ అద్భుతాలు చేస్తాం, క్రీస్తున్నా ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి అబద్ధ ప్రవక్తలు వస్తారు. నన్ను గూర్చి ప్రకటించే అబద్ధ ప్రవక్తలు వస్తారు. గుర్తుపెట్టుకో. సంగమా యెరూషలేమా నన్ను గూర్చిన ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు వస్తారు. నేను పంపని ప్రవక్తలు వస్తారు. ఈ సువార్తను కాక వేరే సువార్తను ప్రకటించే ప్రవక్తలు వస్తారు. గుర్తుపెట్టుకో. వీళ్ళందరినీ దులిమాడేయాలంటే నీ వాక్యం తెలియాలి, నీకు నేను అర్థం అవ్వాలంటున్నాడు చూడండి దేవుడు. అందుకే వాక్యాన్ని దేవారాత్మ దీన్ని ధ్యానించబడేవాడు ధన్యుడంట. దేవుడికి ఇష్టానుసారంగా నడుచుకునే పద్ధతులు మనలో ఉంటే చూడండి మన ప్రవర్తన ఎలా ఉండాలి. సో ఏంటంటే నిరీక్షణ గలవారై ఆ దినం కోసం ఎదురు చూడాలి. యోగ్యమైన ప్రవర్తన జనులు ఎదుట ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకోండి. నీ నోటి మాట నీకు తీర్పు తీర్చేస్తుంది. మీరు చూడండి, నాకు ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట ఒక వీధిలో. ఆ వీధిలో వాక్యం చెప్తుంటే ఒకడు అన్నాడంట, దేవుడు చేసిన గత దినంలో దేవుడు చేసిన మేలులన్నిటికీ దేవునికి స్తోత్రం చెప్దామంటే వీడు అన్నాడంట, ఏం చేశాడంటే ఈడ్చి కంపల్లో పాడేశాడు వీడు అన్నాడంట. ఆ తీర్పు వాడికి వెంటనే వచ్చేసింది. అదే నెక్స్ట్ మంత్లో అక్కడికి వచ్చి ఆయన వాక్యం చెప్పడానికి వస్తే ఇక్కడ చెప్పులు పడిందంట, అల్లంత దూరాన వాడి శవం పడిందంట. కంపల్లో వాడి మాట వాడికి తీర్పు తీర్చేసింది ఆ రోజు. నిజంగా జరిగిన సంఘటన ఇది. వాడి మాట వాడికి తీర్పు తీర్చేసింది ఆ రోజు. ఆ తీర్పు రాకముందే వాళ్ళు చెప్తున్నాను, ఆ తీర్పు రాకముందే దేవుని వైపు తిరగాలి. ఆ రోజు యెరూషలేము ఆ ప్రజలంతా చంపేశారు ప్రవక్తల్ని. దేవుని మాట వినకుండా దేవుని మాటను ప్రకటించే వారిని చంపేశారు. ఈరోజు దేవుని మాటను ప్రకటించే వారికి నోరే లేకుండా చేస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో బయట. తట్టుకోండి, దేవుని మాటను వాళ్ళు ప్రకటిస్తున్నారు. మీరు నిత్యత్వంలో ఉండాలి, నిత్య జీవంలో ఉండాలి. దేవుని నీతిని గూర్చి, రాజ్యాన్ని గూర్చి మీరు తెలుసుకోవాలి. ఆ నిత్యత్వం అంటే ఎలా ఉంటుంది? ఈ లోక పారంపర్యాచారాలకి మీరు లొంగిపోతే ఆ నిత్యత్వంలో ఉంటారా? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఊరికే సరిపోద్దా? ఊరికే మేము బాప్తిసం తీసుకున్నాం అంటే సరిపోద్దా? నీ క్రియల్ని, నీ శరీరాన్ని జయించాలి. నీ క్రియల్ని సమాజంగా వస్తున్న సమస్యలను జయించాలి. సమాజానికి సత్యం అంటే ఏంటో చెప్పాలి. నిరర్ధకమైపోయే లోక తత్వశాస్త్రం ఎలాగైతే ఉందో ఈ గ్రంథాన్ని ప్రకటించుకొని నిరర్ధకమైపోయే లోక తత్వశాస్త్ర గ్రంథాలని చెరిపేస్తూ ఇది తప్పురా అని చెప్తూ సమాజానికి సరైన రూపులో ఆ రోజు వెలుగురేగ్గా ఉదయించిన దేవుడు
ఎఫెసీ ప్రాంతాలకు ఎలాగైతే ఆ సువార్తను పౌలు గారి ద్వారా ప్రకటించాడో ఈరోజు నీ ద్వారా సువార్త బయలు వెళ్తుంది. అడుగుతున్నాను, నీ ద్వారా సువార్త బయలు వెళ్తుందా? ఇది తప్పురా అని చెప్పగలుగుతున్నాను సమాజానికి. ఇది లోక పారంపర్యాచారం అని చెప్పగలుగుతున్నాను నీ కుటుంబాలకి కానీ, నీ సమాజానికి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వారికే కానీ ఇది క్రీస్తు ఉద్దేశం కాదు, ఇది బైబిల్లో లేదని చెప్పగలుగుతున్నాను. చెప్పాం ఎందుకు చెప్పామంటే భయం. మాకు భయపడేవాడైతే క్రైస్తవుడు కాదు. నేను చెప్తున్నాను, అక్కడ ఉంటుంది కదా ప్రకటన గ్రంథం, పిరికి వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు 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 అని మాట్లాడుతాడు. సో ఈ వాక్యాన్ని విశ్లేషించి వివరణాత్మకంగా చదవగలిగితే ఆయన రాకను గూర్చి, తీర్పును గూర్చి మనం పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాం. ఆ తీర్పుకు ఆ రాకడికి సిద్ధమవ్వాలి. ఎలాగంటే నిద్రపోయిన కన్యకల్లా కాదు, యేసు కోసం, రారాజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళగా, అటు ఎచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నువ్వెచ్చనైనగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు లేదు, చూసారా? చల్లగా ఉండరు, ఇటు ఎచ్చగా ఉండరు, సాహసం ఉంటారు. చల్లగా ఉండరు, ఇటు ఎచ్చగా ఉండరు, నువ్వెచ్చని స్థితిలో ఉంటారు. దేవుడు అంటాడు, నా దగ్గర నుంచి వీళ్ళని వెళ్ళగొడతాను, నా సమాజంలో నుంచి వీళ్ళని తీసేస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు చల్లగా ఉండవు, ఇటు ఎచ్చగా ఉండవు. నువ్వు ఎచ్చగా అంటే సగం లోకం సగం దేవుడు, సగం లోకం సగం దేవుడు. దేవుడు ఊరికే ఉంటాడా? నా సమాజంలోంచి నిన్ను, ఇదే గురించి ఇజ్రాయెల్తో మాట్లాడుతూ, నా సమాజంలోంచి వాళ్ళని కొట్టివేస్తాను అంటాడు. చూడండి, దేవుడు ఆ న్యాయమైన తీర్పుకు మనం నిలబడాలంటే, ఆ న్యాయమైన తీర్పులో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వాక్యానికి లోబడే వారిగా వాళ్ళు గుర్తెట్టుకోండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇష్టానుసారంగా చేసేస్తా వాళ్ళు వస్తారు. గుర్తుపెట్టుకోండి, నేనే క్రీస్తునని చెప్తారు. నిమ్రోద్ ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా పోరాడారు ఆ రోజు, వీళ్ళు మళ్ళీ చెప్తున్నాను చూడండి, వీళ్ళు పోరాడే వాళ్ళు వస్తారు దేవునికి వ్యతిరేకంగా. అబద్ధ క్రీస్తు, ద బీస్ట్, రాజులు అందరూ ఏకమై క్రీస్తుకు వ్యతిరేకంగా అత్యంత త్వరలో రాబోతున్నారు. అందుకే పేతురు గారు ఆయన ఆగమన ప్రకాశము చేత పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటున్నాడు. చూడండి ఆయన. సో తీర్పు అత్యంత త్వరలో ఈ క్రీస్తు రాకడ అత్యంత త్వరలో ఉంది కనుక విశ్వసించి ఈయన నిజ దేవుడని విశ్వసించగలిగితే నిత్య జీవం, లేకుంటే నిత్య నరకాగ్ని. ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తాంగా, డబ్బున్నా లేకున్నా లాజరు దేవునికి ఇష్టంగా బతికాడు. కానీ ధనవంతుడు అలా కాదుగా, లోకంలో తిరిగాడు, అన్ని చేశాడు. అన్న అయిపోయిన తర్వాత ఎక్కడంటే నిత్య నరకాగ్నిలో ఉంటా. అబ్రాహ్మను అడుగుతున్నాడు, అబ్రాహ్ము నీ వేలి చుక్కుతారా నీటిని తీసిన నాలుక మీదే అంటున్నాడు. నేను వెళ్ళి ప్రకటించుకుంటాను అబ్రాహము, దేవుని అడుగు, నేను వెళ్ళి ప్రకటించుకుంటాను. నా సహోదరులు చాలా మంది ఉన్నారు, నేను ప్రకటించుకుంటాను వెళ్ళి, నా సహోదరులకి నేను ప్రకటించుకుంటాను వెళ్ళి, ఈయన నిజ దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఎలాగైతే జీవించడం మనం అలాగే జీవించాలి, లోక తత్వశాస్త్రానికి దూరంగా ఉండాలి అని చెప్పుకుంటాను. నా సహోదరులకి నన్ను పంపు అబ్రహాం అంటే దెర్ ఇస్ నో ఛాన్స్ టు గో యూ అండ్ రిటర్న్. ఇక్కడ చాయిస్ లేదు ఇంకా నువ్వు వెళ్ళడానికి. ఇంకా అక్కడ మోషే, ఎలీయా ప్రవక్తలు ఉన్నారు, ప్రకటిస్తారు. వాళ్ళ మాటలు వినుకుంటే వాళ్ళైనా నిత్య నరకాగ్నికి. ఈరోజు చాలా మంది ప్రకటిస్తున్నా అలా ఉండకండ్రా, ఇలా ఉండండ్రా, దేవుని వాక్యం ఇలా చెప్తుందంట, ఎవడు వినేవాడు లేడు. ఆ రోజు ధనవంతుడు వినలేదా? ప్రకటించే వాళ్ళు లేరు. ఆ రోజు ఉన్నారు, ధనవంతుడు వినలేదు. ధనవంతుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది, వినలేదు. ఆ ప్రవక్తలు ప్రకటించారు, అయినా వాళ్ళు వినలేదు. నిత్య నరకాగ్నిలో ఆ రోజు ఉన్నారు వాళ్ళందరూ. ఆ తీర్పుని గురించి జాగ్రత్త పడండి. తీర్పు అత్యంత త్వరలో ఉంది కాబట్టి దేవుడికి ఇష్టానుసారంగా నడుచుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి మనలో మార్పు తెచ్చి క్రీస్తుకు సాక్షులుగా లోకానికి ఎదురుది దేవుని సువార్తను ప్రకటించే వారిగా మన అందరినీ మార్చునుగాక. ఆమెన్.